హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. చూసినారుగా మొత్తం తెల్లారింది. స్టాచ్యూ ఇంకా మస్తు కనబడుతుంది కదా. చెల్లో ఇంకా సమ్మక్కకైతే వెళ్దాము. ఇది కూడా మస్తు ఉంది కదా స్టాచ్యూ. చాలా డిఫరెంట్ స్టాచ్యూలు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మా పాప ఇక్కడ మీ అందరికి హాయ్ చెప్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మాకంటే ముందు ఇంకా చాలామంది అవుతున్నారు. మేమైతే ఒక పక్కనైతే కారు పెట్టేసినాం. మేకపోతులు కోళ్ళను అయితే పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి అమ్మవారికి కమ్మాన్ అనమాట. కమ్మాన్ ఆపోజిట్లోనే ఇది ఒక స్టాచ్యూ డిఫరెంట్ది. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కూడా వర్క్ అయితే నడుస్తుందన్నమాట. మా పాప చూడు మేము బియ్యం కలుపుతాం అన్నట్టు మా పాప ముందే కలుపుతా అనేసి ఇక మొత్తం బంగారం అయితే పెట్టేసి ఇంకా బొట్లకి ఇట్లా పెట్టేస్తున్నాం అనమాట. ఇక మేము సమ్మక్కకు లోపలికి వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకుంటే ఇంకా నిమ్మలంగా ఉంటుంది, మస్తు ప్రశాంతంగా ఉంటుంది. మా పాప అయితే ఇక చూడు కోళ్ళని చూసి మస్తు భయపడుతుంది అన్నమాట. ఇక మా చెల్లి అయితే అమ్మవారికి బియ్యం పోస్తాం కాబట్టి నెత్తి మీద అయితే పట్టుకుంది. ఇంకా మా బావకైతే ఎత్తిచ్చిన బంగారంని ఇంకా దాని తర్వాత ఇక నేను కూడా మెల్లగా ఎత్తుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చుట్టుపట్ట పడిపోయింది సర్లే అనేసి ఇక మేమందరం ఇక మా పిల్లలు ఇక నా మేనగోడలు సన్మిత్ రెడ్డి గారు ముందుగా అయితే రెడీగా అయితే ఉన్నాడు అనమాట. ఇక అమ్మ గిట్లా చిన్నదాన్ని ఎత్తుకుంది. ఇక మా అత్త వెనుకకున్నది అనమాట. మా అత్తకు చేత కాదు మెల్లమెల్లగా నడుస్తుంది కానీ ఇక ముందే నడుస్తుంది అనమాట. దెబ్బ పోతుంది మమ్మల్ని అందరిని వదిలేసి. ఇక మెల్లమెల్లగా అయితే నడుచుకుంటాం మెల్లిగా స్టార్ట్ అయిపోయినాం అనమాట. బయటనే కమాన్ ఉంది, ఇంత దూరం ఏందా అని అనుకోవద్దు. బయట కమాన్ ఉంది బట్ ఇంకా లోపలికైతే నడవాలి. 10-15 నిమిషాలు అయితే నడవాలన్నమాట. ఇక అమ్మవారిని అయితే తలుసుకుంటూ మెల్లమెల్లగా అయితే పోతున్నాం అనమాట. మా పాప ఏంది ఇది ఏం చేస్తున్నారు అనేసి కొంచెం అటు ఇటు చూస్తుంది. అంతా చుట్టుపక్కల అంతా కూడా ఇగో మస్తు అయితే మేము ఎంజాయ్ చేసుకుంటేనైతే పోతున్నాం. అమ్మవారిని తలుసుకుంటాం మెల్లమెల్లగా. ఇక్కడ ఒకటి చెప్పాలంటే అమ్మవారికి బంగారం ఎందుకు ఎక్కుతుంది, బంగారం ఎందుకు ఇవ్వాలా అనేసి నేను ఇక్కడ నడిచే పెద్ద జాతర సమ్మక్కది. ఇది వచ్చేసి ఇక్కడ వనదేవతలు అన్నమాట. అమ్మవార్లని వనదేవతలుగా మనం గొలుసుకుంటున్నాం. అది అనాదిగా వచ్చిన ఆచారం. అమ్మవారికి బెల్లాన్ని బంగారం అని పిలుస్తారనమాట. బంగారాన్ని మొక్కు అప్పచెప్పుకుంటున్నాం అనేసి బంగారంతోనే మొక్కులు చెల్లించుకుంటారన్నమాట. ఇక్కడ మస్తు అంటే లక్షల భక్తులు అయితే ఉంటారు. మనము అసలు కనిపించం అట్లా ఉంటుంది. ఇక ఇంకా లోపలికైతే వచ్చేసినాము. సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె అటు పక్కన, ఇంకొక ముందుకు పోతే ఇంకా ఇట్లా డిఫరెంట్గా అయితే అమ్మవార్లను అయితే స్పేస్ ఇచ్చి ఇట్లా పెట్టేసినారు. అమ్మవారి గద్దె మొత్తం ఒక చుట్టూ తిరిగిన ప్రదర్శన చేసినాం అనమాట. ఇక్కడ ఒక అన్నీ ఆమెనే చూసుకుంటుంది అనమాట. ఇక మొత్తానికైతే అమ్మవారికి అయితే మొక్కు చెప్పుకుంటున్నాము. మెల్లగా అయితే ఇంకా బంగారాన్ని తీసినాం అనమాట. చుట్టుపక్కల చూసుకోవచ్చు చాలా మంది మెల్లమెల్లగా అయితే భక్తుల రద్దీ అయితే పెరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక మేమైతే ఇక మొక్కు చెప్పుకుంటున్నాం, దండం పెట్టుకుంటున్నాము. అమ్మ సమ్మక్క తల్లి అందరినీ మంచిగా చూడాలా, ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలనేసి అయితే దండం పెట్టుకున్నాం. ఇక ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ ఉన్న ఆవిడ మొత్తం కూడా ఇంకా చీర గిట్లా అవన్నీ ఇస్తే అమ్మవారి గద్దెకైతే కట్టేసింది అనమాట. ఇక మెల్లమెల్లగా మీరు చూసుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్దది అని కాదు, ఎంతనో అంతా వాళ్ళకి దోచింది అయితే బంగారం అయితే పట్టుకొని వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర మన మొత్తం ఆసియాలోని అతిపెద్ద గిరిజనుల పెద్ద పండుగ అన్నమాట. ఎంత గ్రేట్ కదా మన తెలంగాణలో ఎస్పెషల్లీ ఇంత పెద్ద జాతర. మన బోనాల పండుగ ఎట్లుంటుందో వైబ్ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంటుంది. మీరు అసలు ఊహకు కూడా అందదు, అంత బాగుంటుంది. ఇక అమ్మవారికి అయితే ఇక మా అమ్మ అయితే ఇక బియ్యం పోస్తుంది. మంచిగా దండం పెట్టుకొని ఇక మంచిగా అయితే దండం పెట్టుకుంటుంది అనమాట. అంత మంచి జరగాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, మాతో పాటు మీకు కూడా అంత మంచి జరగాలనేసి వ్యూయర్స్ అన్ని విషయాలలో ప్రతి ఒక్క దాంట్లో మీకు కూడా ఎలాంటి ఆటుపోట్లు కలగొద్దు అనేసి నేను కూడా దండం పెట్టుకుంటున్నాను. సమ్మక్క సారలమ్మకి ఈ జాతర వచ్చేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే ఘనంగా జరుగుతుంది అనమాట. మన దగ్గర అయితే అంత డాక్టర్లే కదా. ఇప్పుడు అంతా కూడా ఒకప్పుడైతే మొత్తం కూడా సమ్మక్క చేతిలో మహా అద్భుతం ఉండేదన్నమాట. అదే నాటు వైద్యం.
అమ్మ ఎవరిని చూసినా ఇట్టే వైద్యం చేసేదనమాట. సచ్చటోడు కూడా బతుకుతాడు అనమాట. అమ్మ చేతిలో అంత పవర్ ఉంది. సమ్మవ్వని తలుసుకున్న చాలు మనకి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, తలుసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క ఆడపిల్లలుగా ఈ ఇంటి ఇల్లు మొత్తం కూడా కొలుసుకుంటే కొంగు బంగారం అవుతుంది అన్నమాట. అమ్మ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా, అమ్మ నాకు ఇట్లుంది, ఇవన్నీ పోవాలి, నాకు అంత మంచి జరగాలంటే ప్రతి ఒక్కరికి అట్లా మిరాకిల్స్ జరిగినాయి ఉన్నాయన్నమాట. అట్లా మస్తు అంటే మస్తు చూసినాం, మస్తు తిన్నాం కూడా. మా బావ అయితే మా పాపతో అయితే గంట కొట్టిస్తున్నాడు, ఏదో కొంచెం అట్లా చిల్ అవుతుంది అనేసి. బీభత్సమైన ఎండ అయితే పొద్దుననే ఉంది. ఇక ఎండకైతే మా పాప అలసిపోయింది అనమాట. ఇక్కడ నుంచి అయితే సారలమ్మ గద్దెకు వచ్చినాం. ఈ గద్దె దగ్గర అయితే ఇక డోల్ బాజాలు అయితే కంటిన్యూషన్ నడుస్తాయి అనమాట. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, భక్తులు అయితే అక్కడ ఉన్నట్టుగా అయితే ఇక్కడ లేరు, నార్మల్గానే ఉంది. ఇంకా మేమైతే ప్రదర్శన చేస్తున్నాం. ఇక అమ్మవారికి చెప్పుకోవడానికి అయితే వచ్చినాం. అక్కడైతే మా అత్త చీర కట్టిస్తుంది అమ్మవారికి. ఇక్కడ నుంచి అయితే ఇక నేను బంగారం అయితే అమ్మవారికి చెప్తున్నాం. ఇక్కడ ఇక నేను కూడా అమ్మవారికి అయితే చీర అయితే కట్టిస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం బెటర్ ఉంది, అక్కడ ఉన్నంత క్రౌడ్ అయితే లేదు కదా, జర పీస్ఫుల్గా అయితే ఇక్కడ తొందరగా అయితే జరిగిపోయింది. ఇక పిల్లలు కూడా ఆకలిస్తుంది అనేసి ఇక మేము కూడా తొందరగానే చేస్తున్నాం. ఇక ఎండ అయితే ఘోరంగా ఉంది కదా, ఇక అమ్మవారికి అయితే ఇక మా చెల్లెకి ఇట్లా బియ్యం అయితే బియ్యము చెప్పుకుంటుంది. వనదేవతలుగా అసలు సమ్మక్క సారక్క ఎట్లా వనదేవతలుగా మారిండ్రంటే, తన కుటుంబం మొత్తం కూడా మరణించడంతో సమ్మక్క కాకతీయ సైన్యంతో ఒంటరిగా పోరాడిందనమాట. చివరికి లక్కవరం అడవిలో తను వెళ్ళిపోయింది, బాగా గాయపడ్డదనమాట. ఇక అక్కడి నుంచి ఇక లోపలికి పోయిన తర్వాత అమ్మవారు అయితే ఎవ్వరికి కనిపించద్దు అనుకుంది, అందుకనే అదృశ్యమైందనమాట. ఇక అప్పటి నుంచి గిరిజనులు కాపాడడానికి ప్రాణాలను అక్కడ వదిలేసింది. ఆ తల్లి కూతులను కోయతేగ ప్రజలు అప్పటి నుంచి వనదేవతలుగా కొలుస్తున్నారనమాట. ఇంకా మనం కూడా అట్టనే కొలుస్తున్నాము అమ్మవారిని. ఇక నేను కూడా అమ్మవారికి అయితే ఒడిబియ్యం చెప్పుకున్నా. ఇక మా అమ్మ అయితే కోళ్ళను కూడా ఎదిరించి ఇంకా అమ్మవారికి మంచిగా మొక్కుకుంది. మేము కూడా మాకు మంచిగా ప్రశాంతంగా జరిగింది. మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక ఇక్కడైతే మా బావ అయితే కొబ్బరికాయ కొట్టడం, తీర్థం తీసుకుంటామేమో అనుకుంటే ఇక తీర్థం ఎట్లా కూడా తీసుకొనికి రాదు. ఇక ఇక్కడ ఎంత కూడా వర్క్ అయితే జరుగుతుంది, చుట్టుపక్కల చూసుకోవచ్చు. మేబీ మళ్ళీ వచ్చే ఇయర్ వరకు అయితే ఇవంతా కూడా సెట్ అయిపోయి ఇంకా మేడారం సమ్మక్క సారక్క నెక్స్ట్ జాతర వరకు మస్తు చూపిస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఆటపోతులను ఎట్లా తీసుకుపోతున్నారు కదా అమ్మవార్లకైతే. ఇక మా అమ్మ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసింది అనమాట. మంచిగా ఇంకా మా దర్శనం మంచిగా జరిగింది. మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇక ఇక్కడ నుంచి ఇక నార్మల్గా అయితే ఉన్నారు, పబ్లిక్ అంత అన్నట్టుగా లేదు. ఇంకా మనం బయటికి వెళ్దాం. జరసేపు అయితే బయటకు వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మంచి కూర్చున్నారు కదా మా బావ, మా పాప, మా తమ్ముడు. నిమ్మలంగా జరసేపు కూర్చుందామనేసి కూర్చున్నారు, అయితే లేకుండే ఇక ఎండ బాగుంది. ఇక మా అమ్మ ఇక కోడికైతే జర సాక పెడుతుంది అనమాట. జడితిచ్చినాక అమ్మవారికి మంచిగా మొక్కమని చెప్తుంది. మాకు కూడా మంచిగా మొక్కి అమ్మవార్లకైతే చెప్పుకోండి, కోడితో మంచిగా దండం పెట్టుకో అనేసి చెప్తుంది. మంచిగా చెప్పుకున్నాము అని చెప్పేసి నేను కూడా చెప్తున్నా మా బావకి. ఇక మా బావ అయితే మొక్కేసి కోడిని ఎట్లా ఎగిరేయాలని ఆలోచిస్తున్నాడు అనమాట. ఇక నార్మల్గా ఎగిరేసినాడు. ఇక మా అమ్మ ఇక వాళ్ళకి తీసేసుకోమని చెప్పింది. ఇక అక్కడ నుంచి ఇక మేమంతా కూడా నిమ్మలంగా అయితే ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇక మా చెల్లె సోకులక్క అనమాట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.